ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 132 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండుటకు కారణం? ఆన్సర్ 3 మూఢనమ్మకాలు. క్వశ్చన్ నెంబర్ 2. శరీర పెరుగుదలను ఏ విధంగా కొలుస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ సెంటీమీటర్స్, పౌండ్స్, కిలోగ్రామ్స్. క్వశ్చన్ నెంబర్ 3. మన శరీరంలో మానసిక సామర్థ్యం పెరుగుదలకు డాష్ అవసరం? ఆన్సర్ 2 అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యం అనగా డాష్ బౌద్ధిక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 5. ఏ పద్ధతి ద్వారా ఎదుగుదల మరియు అభివృద్ధిని కొలుస్తారు? ఆన్సర్ 3 క్రాస్ సెలక్షన్ పద్ధతి ద్వారా, లూటిడినల్ పద్ధతి ద్వారా. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 6. పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి కొలవడానికి ప్రత్యేకముగా ఏ పద్ధతిని ఎంచుకుంటారు? ఆన్సర్ 1 క్రాసింగ్ స్పెషల్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 7. అండదశ యొక్క కాలము? ఆన్సర్ 4 కనెక్షన్ నుండి 2 వారాలు. క్వశ్చన్ నెంబర్ 10. పీటస్ దశ కాలము? ఆన్సర్ 3 9 వారాల నుండి బిడ్డ పుట్టే వరకు. క్వశ్చన్ నెంబర్ 11. నవజాత శిశువు అనగా? ఆన్సర్ 3 పుట్టినప్పటి నుండి 4 వారాల వరకు. క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ఫాన్సీ అనగా? ఆన్సర్ 4 పుట్టిన 4 వారాల నుండి సంవత్సరం వరకు. క్వశ్చన్ నెంబర్ 13. టాల్డర్ దశ అనగా? ఆన్సర్ 3 1 సంవత్సరం నుండి 3 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 14. ప్రీ స్కూలర్స్ అనగా? ఆన్సర్ 2 3 సంవత్సరముల నుండి 6 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 15. స్కూల్ గోయింగ్ దశ కాలం అనగా? ఆన్సర్ 3 6 సంవత్సరముల నుండి 12 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 16. యవ్వన దశ అనగా? 13 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల వరకు. క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్రింది ఏ అంశాలు పెరుగుదల మరియు అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది? ఆన్సర్ 4 పైవన్నీ వంశపారంపర్యం, జాతి, లింగం, పౌష్టికాహారం, వాతావరణం, సాంఘిక ఆర్థిక పరిస్థితి, తల్లి తీసుకునే పోషకాహారం, హార్మోన్స్, వ్యాయామం, తెలివితేటలు, గర్భకాలన పరిస్థితులు, ఉద్రేకాలు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 18. ఒక తరము నుండి మరొక తరానికి జన్యు లక్షణాలు సంక్రమింపబడుటను డాష్ అంటారు? ఆన్సర్ 4 వంశపారంపర్యత. క్వశ్చన్ నెంబర్ 19. గర్భం నందు శిశువు పెరుగుదలకు అవరోధం కలిగించు గర్భధారణ మందు కారణాలు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. తల్లికి పోషకాహార లోపం చేత గర్భస్థ శిశువుకు పోషక లోపాలు రావడం, తల్లి డియం మధుమేహంతో మరియు బాధపడుట, బిడ్డ యొక్క స్థాన భ్రంశం. క్వశ్చన్ నెంబర్ 20. గర్భస్థ కాలములో తల్లి పోషకాహార లోపం గురి అగుట వలన పిల్లల్లో డాష్ అవరోధం ఏర్పడుతుంది? ఆన్సర్ 2 శిశు పెరుగుదల అభివృద్ధికి. క్వశ్చన్ నెంబర్ 21. సెఫలోకార్డియల్ మార్గం ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3 తల క్రింద నుండి పాదము వైపు పెరుగుట. క్వశ్చన్ నెంబర్ 23. ప్రోక్సిమో డిస్టల్ మార్గం ద్వారా పెరుగుదల మరియు అభివృద్ధిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3 శరీరం మధ్య నుండి వెలుపల ప్రాంతం వైపు పెరుగుదల. క్వశ్చన్ నెంబర్ 23.
బౌద్ధిక శరీర అభివృద్ధి, చలన శక్తి అభివృద్ధి మరియు స్పర్శ అభివృద్ధి దేనిలో భాగం? ఆన్సర్ 4. శరీరం పెరుగుదల మరియు అభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 24. నేషనల్ సెంట్రల్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం శరీర పెరుగుదల అనేది ఈ క్రింది దేన్ని బట్టి చెప్పవచ్చును? ఆన్సర్ 4 పైవన్నీ. ఎత్తు మరియు బరువు, తల చుట్టుకొలత, థొరాసిక్, అబ్డామినల్ మరియు పెల్విక్ కొలతలను బట్టి. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 25. ఫైన్ మోటార్ అభివృద్ధికి ఉదాహరణ? ఆన్సర్ 2 మోటార్ పెయింటింగ్. క్వశ్చన్ నెంబర్ 25. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లేక తెలివితేటలను దేనితో కొలుస్తారు? ఆన్సర్ 4 ఐక్యూ. క్వశ్చన్ నెంబర్ 27. ఐక్యూ అర్థమేమి? ఆన్సర్ 3 ఇంటెలిజెంట్ కన్వర్ట్. క్వశ్చన్ నెంబర్ 28. సాధారణ ఐక్యూ ఎంత? ఆన్సర్ 1 85 అండ్ 115 క్వశ్చన్ నెంబర్ 29. 1 140 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వారి ఏమంటారు? ఆన్సర్ 1 అత్యున్నత తెలివితేటలు గల శిశువు. క్వశ్చన్ నెంబర్ 30. 1 25 అంతకన్నా తక్కువ ఉండే వారిని ఏమంటారు? ఆన్సర్ 1 మానసిక వికలాంగులు. క్వశ్చన్ నెంబర్ 31. పుట్టినప్పటి నుండి సంవత్సరంలోపు పిల్లలకు ఏ విధమైన భావోద్రేకాల అభివృద్ధిని ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది? ఆన్సర్ 1 నమ్మకం. నంబర్ 32. టాడ్లర్లో ఏ విధమైన భావోద్రేకాల అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 2 సెన్స్ ఆఫ్ ఆటానమీ. క్వశ్చన్ నెంబర్ 33. లింగ అభివృద్ధి భాగమైన డాష్ దశలో పిల్లలు వారి సమానమైన వయస్సు మరియు లింగం వారితో స్నేహం ఇష్టపడతారు? ఆన్సర్ 2 లెటిసెన్స్ స్టేజీ స్కూల్ వయస్సు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.